చక్కెర ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ఏడాది పండగ సీజన్ చేదు అనుభవాన్ని మిగిల్చుతుందనేటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2 వారాల వ్యవధిలోనే కిలో చక్కెర ధర దాదాపుగా 20 వరకు పెరిగింది. మరి దేశంలోని కొన్ని ప్రాంతాలలో కిలో చక్కెర ధర దాదాపుగా 65 రూపాయల నుంచి 70 రూపాయల వరకు చేరింది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో చక్కెర ధరలను కట్టడి చేసేందుకైతే ప్రభుత్వం పలు చర్యలు కూడా చేపట్టింది. మరి ఇక దేశీయంగా తగినంత మేర చక్కెర నిల్వలు ఉన్నప్పటికీ కూడా పరిశ్రమ వర్గాలే మరి కృత్రిమ కొరత సృష్టించి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. పండగ సీజన్ ఆరంభంలో చక్కెర ధరలు అమాంతం పెరగడంతో అటు ప్రజలు ఇటు చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగల సీజన్ మిఠాయిలు తప్పనిసరి కావడంతో చక్కెరకు డిమాండ్ పెరిగి వాటి ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటికిప్పుడు చక్కెర ధరలు తగ్గేటువంటి అవకాశం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. చక్కెర ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఆహార పదార్థాల ధరలు నిరంతరంగా పెరుగుతూ ఉండడం కుటుంబ బడ్జెట్ పైన తీవ్ర ప్రభావం పడుతున్నట్లుగా కూడా వినియోగదారులు అంటున్నారు. పండగ సీజన్లోనే చక్కెర ధరలు పెరగడం పైన చిన్న వ్యాపారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నటువంటి పాత ధరలకే విక్రయించడం వల్ల మరి తాము నష్టపోతూ ఉన్నామని చెప్పేసి వ్యాపారులు అంటున్నారు. ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే ధరలు పెరుగుతూ ఉన్నాయనేటువంటి వాదనను ప్రభుత్వం తిరస్కరించింది. దేశీయ అవసరాలను తీర్చిదిద్దేందుకు తగినటువంటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా పరిశ్రమ వర్గాలే కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరుగుదలకైతే కారణమవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది. 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి చక్కెర ఉత్పత్తి 306 లక్షల టన్నులకు పడిపోయిందని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది. ఇక మరి చెరుకు పంటకు చీడపీడలు, విపరీతమైనటువంటి వర్షాలతో నీరు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల ఉత్పత్తి మునుపటి అంచనా 343 లక్షల టన్నుల నుంచి తగ్గింది. మరి ఇక చక్కెర మార్కెటింగ్ సంవత్సరం మరి అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశీయ డిమాండ్ దాదాపుగా 290 లక్షల టన్నులు ఉందన్నారు. మరి ఉత్పత్తి పడిపోయినప్పటికీ మరి దేశీయ అవసరాలకు మించి చక్కెర ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి వ్యాపార రంగ నిపుణులు పేర్కొంటూ ఉన్నారు. అయితే మరి పండగ డిమాండ్ కారణంగా ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని వారు చెప్తున్నారు. అక్టోబర్ 31 నాటికి 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతులను అనుమతించనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మరి ఓపెన్ మార్కెట్లో మరింత చక్కెర అందుబాటులో ఉండేలాగా మరి ఏదైతే ఆ సాఫ్ట్ డ్రింక్ ఇంకా ఐస్ క్రీమ్ తయారీదారుల వంటి ఆ డీలర్లు మరి బల్క్ ఆ కన్జ్యూమర్లకైతే స్టాకు హోల్డింగ్ పరిమితులనైతే కూడా మరి నిరంతరం ఆ కఠినతరం చేయనున్నట్లుగా కూడా తెలియజేశారు. మరి సాధారణంగా ఏడాదిలో అత్యంత తీయగా గడిచేటువంటి ఈ యొక్క పండగ సమయం ప్రస్తుతానికైతే వినియోగదారులకు ఒక చేదు అనుభవంతో మొదలవుతుందని చెప్పొచ్చు. సాధారణంగా భారత్లో ఏటా 28 నుంచి 29 మిలియన్ టన్నుల చక్కెర వినియోగం ఉంటుంది. ప్రస్తుతానికి అక్టోబర్లో కొత్త చెరుకు అయితే మరి క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యేటువంటి వరకు దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం భరోసానైతే ఇస్తూ ఉంది. పండుగల సీజన్లో ఇబ్బంది లేకుండా సరఫరాను మరింత పెంచేందుకు రాష్ట్రాలు చక్కెర మిల్లులైతే అక్టోబర్ 15 నుంచి క్రషింగ్ ప్రారంభించాలని చెప్పేసి కేంద్రం సూచించింది. దీనివల్ల అక్టోబర్లో సాధారణంగా ఉత్పత్తి అయ్యేటువంటి 3 నుంచి 4 లక్షల టన్నులతో పోలిస్తే 10 లక్షల టన్నులకు పైగా చక్కెర ఉత్పత్తి కావచ్చని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీంతో మరి పండగల సమయంలో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలపైన ఒత్తిడి కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని భావిస్తూ ఉంది.
సీజన్లోనే చక్కెర 20 రూపాయల మధ్యలో పెరిగింది. అండ్ ఈ రోజు కూడా 75 రూపాయల నుంచి 80 రూపాయల వరకు కూడా చక్కెర ధర పెరిగిపోతుంది. అయితే నిత్యావసర వస్తువుల్లో చక్కెర అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు మనం ఏదో ఒక విధంగా చక్కెరని వాడుతూనే ఉంటాము. అయితే రెండు వారాల వ్యవధిలో 20 రూపాయలు పెరిగింది చక్కెర ధర. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కూడా 75 నుంచి కిలోకి 80 రూపాయల చొప్పున కూడా అమ్ముతున్నారు. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు స్టోర్స్ దగ్గరే ఉన్నాము. మనం చూసుకుంటే కూడా అంటే చక్కెర ధరలు ఆకాశం ఉండడంతో ఈ ఏడాది పండుగ సీజన్ అయితే చేదు అనుభవాన్ని మిగిలిస్తుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే 2 వారాల వ్యవధిలోనే చక్కెర ధర 20 రూపాయల వరకు అయితే పెరిగింది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో కూడా 65 నుంచి 70 వరకు 75 నుంచి 80 రూపాయల వరకు కూడా చక్కెర ధర పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ చక్కెర ధరలను కట్టడి చేసేందుకు కూడా ప్రభుత్వం పలు చర్యలు అయితే చేపడుతోంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దేశీయంగా తగినంత మేర చక్కెర నిల్వలు ఉన్నప్పటికీ పరిశ్రమ వర్గాలే కృత్రిమ కొరత సృష్టించి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే అంటున్నాయి. ఇక ఈ పండుగ సీజన్ స్టార్టింగ్ స్టేజ్లోనే చక్కెర ధరలు అమాంతం పెరగడంతో అటు ప్రజలు ఇటు చిన్న వ్యాపారాలు కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పండుగల సీజన్ వచ్చిందంటే స్వీట్స్ అయితే తప్పనిసరి కావడంతో చక్కెరకు డిమాండ్ పెరిగి వాటి ధరలు కూడా మరింత పెరిగే ప్రమాదం ఉందని కూడా అంటున్నారు. ఇక ఈ ధరల నియంత్రణకు కూడా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటికిప్పుడు చక్కెర ధరలు తగ్గే అవకాశం లేదని కూడా వ్యాపార వర్గాలు అయితే అంటున్నాయి. ఇక చక్కెర ధరలు పెరగడంతో ప్రజలైతే ఇబ్బంది పడతారు. అంటే డైలీ ఇలా ఏదో ఒక నిత్యావసర వస్తువు పెరుగుతూనే వస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో కూడా చక్కెర ధరలు కూడా చాలా పెరుగుతుండడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఆహార పదార్థాల ధరలు ఇలా నిరంతరం పెరుగుతుండడంతో కుటుంబ బడ్జెట్ పై అయితే తీవ్ర భారం పడబోతున్నట్లయితే వినియోగదారులు అయితే అనుకుంటూ ఉంటారు. ఇక నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతున్న పాత ధరలకే విక్రయించడం వల్ల తాము నష్టపోతున్నామంటూ కూడా వ్యాపారులు కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. ఇక 2025-26 మార్కెటింగ్ సంవత్సరానికి కూడా చక్కెర ఉత్పత్తి 306 లక్షల టన్నులకు పడిపోయిందని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. ఇక చెరుకు పంటకు చీడపీడలు విపరీతమైన వర్షాలతో నీరు నిలిచిపోవడం వంటి కారణాల వల్ల కూడా ముందు ఉత్పత్తి మున్బట్టి అంచనా కన్నా కూడా 343 లక్షల టన్నుల నుంచి తగ్గిందని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్తోంది. ఇక చక్కెర మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఉంటుంది. ఇక దేశీయ డిమాండ్ దాదాపు 290 లక్షల టన్నులు ఉందన్నారు. ఇక ఉత్పత్తి పడిపోయినప్పటికీ కూడా దేశీయ అవసరాలకు మించి చక్కెర ఉత్పత్తి జరుగుతోందని కూడా వ్యాపార రంగ నిపుణులు అయితే పేర్కొంటున్నారు. అయితే పండుగ డిమాండ్ కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక సాధారణంగా భారత్లో చూసుకుంటే మనకి ఇండియాలో ఏటా 28 నుంచి 29 మిలియన్ల టన్నుల చక్కెర వినియోగం ఉంటుంది. ఇక ప్రస్తుతానికి ఇప్పుడు అక్టోబర్లో కొత్త చెరుకు క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు కూడా దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం అయితే భరోసా ఇస్తోంది. ఇక పండుగల సీజన్లో ఇబ్బంది లేకుండా సరఫరాను మరింత పెంచేందుకు కూడా ఇటు రాష్ట్రాలు చక్కెర బిల్లుల్లో అక్టోబర్ 15 నుంచే అంటే చెరుకు నుంచి చక్కెర బెల్లం తయారు చేయడం అలా క్రషింగ్ ప్రారంభించాలని కూడా కేంద్రం అయితే సూచిస్తోంది. ఇక దీనివల్ల అక్టోబర్లో కూడా సాధారణంగా ఉత్పత్తి అయ్యే 3 నుంచి 4 లక్షల టన్నులతో పోలిస్తే 10 లక్షల టన్నులకు పైగా చక్కెర ఉత్పత్తి కావచ్చని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేస్తుంది. ఇక దీంతో పండుగల సమయంలో మార్కెట్లో అయితే సరఫరా పెరిగి ధరలపై అయితే ఒత్తిడి కనిపిస్తుందంటూ తెలుస్తోంది. ఇక ఎంత ఒత్తిడి ఉన్నా కూడా సామాన్యులకైతే ఇది కొంచెం భారంగానే ఉంటుంది. ప్రతిరోజు అంటే మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి పేద కుటుంబాల వరకు కూడా చక్కెర అనేది చాలా ఇంపార్టెంట్. రోజు వారి లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మారిపోయింది చక్కెర. సో అలాంటి చక్కెరపై కూడా రేట్లు పెంచేయడం అయితే దారుణం అంటూ కూడా వినియోగదారులు అంటున్నారు. ఇక్కడ అయితే ప్రస్తుతం పెరుగుతున్న రేట్లలో చక్కెర గురించి చాలా మాట్లాడుకోవాలి. చక్కెర దాదాపుగా 20 రూపాయల వరకు పెరిగింది. అంటే ప్రస్తుతం ఈ రోజు కూడా 70 రూపాయల వరకు కిలో షుగర్ నమ్ముతున్నారు. అంటే ఇంకా మిగతా వచ్చేవి కూడా పండగ సీజన్ కావడంతో మరి ఇంకొంచెం ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉందని షాప్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ అన్నున్నారు, మాట్లాడదాము. జీ భయ్యా బోలియే, आज शुगर का रेट कितना है और फ्यूचर में कैसा रहेगा शुगर का? फ्यूचर में फेस्टिवल सारे पूरे अगर ऐसा बढ़ते रहा तो फेस्टिवल करेंगे कैसा, कारोबार करने वाले कैसा कारोबार करेंगे। 40 रुपये का माल जाके सीधा 70-80 रुपये हो गया, आधे से आधा फर्क आ रहा। एकदम आते शॉकली हो जा रहे कस्टमर को अपन प्राइस बोले
कस्टमर जो है शॉक हो जा रहे हैं, उनसे बात करने को प्रॉब्लम हो रहा है। हमको हमारी मुश्किल है, वो बेचारे वो लोग मुश्किल में। कारोबार करने वाले, चाय की दुकान है, मिठाई की दुकान है, अब ये पूरा आगे आने वाला फेस्टिवल है, पूरे मिठाई की दुकान है। वो लोग कुछ भी है, वो लोग जाने के बाद क्या होता, अगर कोई चीज ऊपर से गिरा तो नीचे गिरता, तो पब्लिक पे प्रेशर आता हो, ऐसा है। वो किसी को कुछ भी नहीं होता, जैसा लाए वैसा बेचते। इन्हें बोलता मेरा रेट बढ़ेगा, बताए बनाए बढ़ाए तो 20 रुपए चाहिए, 25 कर देता, 25 की चाय 30 कर देता। पहले कितना रहता था शुगर? 40 रुपए। अभी कितना? 40 भैया, अब 70 रुपीज है। अच्छा, एक ही दाम 30 रुपीज। 30 रुपीज, वो भी 8-10 दिन के अंदर। और సో చూస్తున్నాం కదా, అంటే ఒక 8-10 దిన అంటే 8 to 10 డేస్ లోపే అంటే 40 రూపీస్ ఉన్న చక్కెర 40 రూపీస్ ఉన్న చక్కెర ఈరోజు 70 రూపీస్కి అమ్ముతున్నాము. ఇంకా వచ్చేది పండగ సీజన్ కాబట్టి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మనతో పాటు షాప్ ఓనర్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, అంటే రీసెంట్గా 20 డేస్లోనే చక్కెర రేట్స్ చాలా వరకు పెరిగిపోయాయి అంటున్నారు. సో ముందు ఎట్లా ఉండబోతుంది, కస్టమర్స్ ఏమంటున్నారు? ముందు చక్కెర రేట్ అనేది పెరగడం ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు, బట్ కస్టమర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే ఈ 20 డేస్ లో కూడా 20 రూపాయలకి పైగా పెరిగింది చక్కెర రేట్ అంటున్నారు కదా? అవును, పెరిగింది 20 రూపాయలు. ఇంకా ముందు రేట్స్ పెరగబోయే అవకాశం ఉందా? మీకు ఎట్లా షుగర్ డిస్ట్రిబ్యూషన్ కానీ అదంతా ఎట్లా ఉంటుంది? షుగర్ ఇంకా పెరుగుతుందని అంటున్నారు, అటు ఇంకా ఏమైతే తెలియదు. ప్రస్తుతానికి కిలో చక్కెర ఎంత అమ్ముతున్నారు? ఇప్పుడు 70 రూపీస్ అంటున్నానండి. సో చూస్తున్నాం కదా, అంటే ప్రస్తుతానికి అయితే చక్కెర 70 రూపీస్కి 1 కేజీగా అమ్ముతున్నారు. ఇంకా మరికొన్ని ఏరియాస్లో కూడా చక్కెరని 70 నుంచి 80 రూపీస్ వరకు కూడా 1 కేజీకి అమ్ముతున్నారు. చూస్తున్నాం కదా, అంటే రెగ్యులర్గా వాడే కస్టమర్స్కి అంటే షుగర్ వల్ల కూడా చాలా ఎక్కువ ఇదైపోతుంది, డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి షుగర్ది అని కూడా షాప్ వాళ్ళు కూడా చెప్పడం అయితే చూస్తున్నాము. మొత్తానికి ఇప్పుడు వచ్చేదంతా పండగ సీజన్, ఈ టైంలో స్వీట్స్ అవన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో మధ్యతరగతి పేద కుటుంబాలకైతే షుగర్ కొనడము ఒక పెద్ద భారంగానే మిగిలిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాల్మన్ రాజుతో బబిత, హైదరాబాద్ నుండి.